మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను పనికిరాని వాడిని, నా వల్ల ఏమీ అవ్వడం లేదు, జీవితం నన్ను వదిలేసింది అలా అనిపిస్తే ఈ కథ ఖచ్చితంగా మీకోసమే. ఎందుకంటే పాడైన గడియారం కూడా రోజుకు 2 సార్లు సరైన సమయాన్ని చూపిస్తుంది. ఒక ప్రశాంతమైన గ్రామంలో పచ్చని పొలాల మధ్య పాతదైన ఇల్లు ఉండేది. గోడలు పగిలిపోయాయి, కిటికీలు గాలి వల్ల చప్పుళ్ళు చేస్తాయి. ఆ ఇంట్లో ఒక వృద్ధుడు ఉండేవాడు. ఆయన పేరు రాఘవయ్య. ఒకప్పుడు ఆయన గ్రామంలో ఎంతో గౌరవం పొందినవాడు. అందరూ ఆయన దగ్గరికి వచ్చి సలహాలు తీసుకునేవారు. కానీ కాలం మారింది. మెల్లగా ప్రపంచం ఆయనను మర్చిపోయింది. ఆ ఇంటి గోడపై ఒక పాత గడియారం వేలాడుతూ ఉండేది. ఆ గడియారం ఆయనకు ఎంతో ప్రియమైనది. ప్రతిరోజు దాన్ని శుభ్రం చేసేవాడు, జాగ్రత్తగా చూసుకునేవాడు. కానీ ఒకరోజు అది ఆగిపోయింది. సరిగ్గా 10:15 వద్ద ఆగింది. ఆయన దాన్ని సరిచేయించడానికి చాలా ప్రయత్నించాడు. మళ్ళీ ప్రయత్నించాడు. కానీ అది కుదరలేదు. చివరికి ఆయన నిస్సహాయంతో అన్నాడు, "నువ్వు కూడా నాలానే పనికిరాని దానివే" అని. రోజులు గడిచాయి. గ్రామంలో వాళ్ళు గమనించడం మొదలుపెట్టారు. పిల్లలు నవ్వుతూ, "చూడండి, ఆ గడియారం పనిచేయడం లేదు" అన్నారు. కొంతమంది చెప్పుకున్నారు, "ఒకప్పుడు ఎంత క్రమశిక్షణగా ఉండేవాడు, ఇప్పుడు చూడండి రాఘవయ్య" అని విన్నాడు. కానీ మౌనంగా ఉండిపోయాడు. ఎందుకంటే అతను అదే నమ్ముతాడు కాబట్టి. ఒకరోజు కిరణ్ అనే చిన్న పిల్లవాడు గ్రామానికి వచ్చాడు. అతను ఆ ఇంటిలోకి వెళ్ళి గడియారాన్ని చూశాడు. "తాతయ్య, ఈ గడియారం ఎందుకు పనిచేయడం లేదు" అని అన్నాడు. రాఘవయ్య బాధగా ఇలా అన్నాడు, "ఇది పనికిరాదు బాబు" అని. కానీ ఆ పిల్లవాడు నవ్వుతూ అన్నాడు, "పనికిరాదు కాదు తాతయ్య, ఇది రోజుకు 2 సార్లు సరైన సమయం చూపుతుంది." రాఘవయ్య ఆశ్చర్యపోయాడు. "అది ఎలా?" అని అడిగాడు. అప్పుడు కిరణ్ చెప్పాడు, "ఉదయం 10:15, రాత్రి 10:15. అప్పుడు ఈ గడియారం సరైన సమయమే చూపుతుంది కదా" అని. అంటే ఇది పూర్తిగా పనికిరాదని చెప్పడం లేదు. ఆ మాట రాఘవయ్య మనసులో బలంగా తాకాయి. ఇప్పటి వరకు అతను కోల్పోయింది మాత్రమే చూశాడు, కానీ ఇంకా మిగిలింది ఏమిటో చూడలేదు. ఆ రాత్రి అతను ఒంటరిగా కూర్చొని ఆలోచించాడు. పాడైన గడియారం కూడా ఉపయోగం ఉంటే నేను ఎందుకు పనికిరాని వాడిని అనుకోవాలి అని. అతనికి తెలుస్తుంది, తన దగ్గర ఇంకా ఉంది అని. అనుభవం, జ్ఞానం, జీవిత పాఠాలు అన్నీ. మరుసటి రోజు అతను బయటకు వచ్చాడు. ప్రజలతో మాట్లాడాడు, వారికి సలహాలు ఇచ్చాడు. మెల్లగా మళ్ళీ గౌరవం వచ్చింది. పూర్తిగా కాదు, కానీ అతనికి మళ్ళీ జీవితం వచ్చింది. ఒకరోజు కిరణ్ అడిగాడు, "తాతయ్య, గడియారం సరిచేశారా" అని. రాఘవయ్య చిరునవ్వుతో ఇలా అన్నాడు, "గడియారం సరికాలేదు బాబు, కానీ అది నన్ను సరిచేసింది" అని. గుర్తుంచుకోండి, మీరు ఎంత విరిగిపోయినా, ప్రపంచం మిమ్మల్ని మర్చిపోయినా మీరు పనికిరాని వారు కాదు అని. ఎందుకంటే పాడైన గడియారం కూడా రోజుకు 2 సార్లు సరైన సమయాన్ని చూపిస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.